హాయ్ అండి, లక్కీ కిచెన్స్లోకి స్వాగతం. ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఫ్రాన్స్ రొయ్యలు. చూసారు కదా, ఇవి కిలో రొయ్యలు తీసుకున్నాం అండి మేము. ఈ కిలో అట్లకి రొయ్యలకి పైన ఉంటుంది కదా వేస్ట్ లైన్, అవి తీయటానికే నాకు 1 అవర్ పట్టిందండి. సో ఈ రొయ్యలతో ఏం చేసుకుందాం అంటే మా అత్తయ్య గారు అన్నారు, సో కొంచెం రొయ్యల బిర్యానీను కొంచెం కర్రీ చేసుకుందాం అన్నారు. సో ఈరోజు మనం రొయ్యల బిర్యానీను కర్రీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఏం చేద్దాం, ఫస్ట్ ఈ రొయ్యల్ని కొంచెం నూనె వేసి కొంచెం పొయ్యేలాగా కొంచెం చేసుకుంటే పసుపు వేసుకొని కొంచెం అప్పుడు స్మెల్ రాకుండా బాగుండుద్ది. సో అత్తయ్య ఏమంటున్నారంటే ఫస్ట్ వీటిని కొంచెం బాయిల్ చేసుకుందాం అంటున్నారు. కొంచెం రొయ్యలు కొంచెం నీసు వాసన వస్తాయి కదా, అవి రాకుండా కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకుంటే నీసు వాసన అంతా పోయి రొయ్యలు తర్వాత తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో 1 స్పూన్ పసుపు వేశారు, ఉప్పు కూడా వేయాలని, కొంచెం ఉప్పు కూడా వేయాలి. సో కొంచెం ఉప్పు కూడా వేయాలంట. సో కొంచెం లైట్గా ఉప్పు వేసుకుని వాటిని అందులో వచ్చే వాటర్ అంతా ఎగిరేంత వరకు వాటిని బాయిల్ చేసుకోవాలంట. బాయిల్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ నీ స్మెల్ అంతా పోయి కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్తున్నారు. మూత పెట్టకుండా బాయిల్ చేసుకోవాలంట. మూత పెడితే ఏంటంటే ఇంకా వాటర్ ఎక్కువ వస్తాయండి. మూత పెట్టకుండా అట్లాగా వాటిని బాయిల్ చేసుకోవాలని చెప్తున్నారు. సో అవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు మనం బిర్యానీకి ఏమేమి కావాలో చూద్దాం. రొయ్యల బిర్యానీ. సో చూసారు కదా, ఒక పక్క రొయ్యలు బాయిల్ అవుతూ ఉన్నాయి, ఇంకో పక్క బిర్యానీ స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. అది కొంచెం మన బడ్జెట్ని బట్టి మొత్తం కలిపి గీతో చేసుకోవచ్చు, లేదా అది కొంచెం ఇది కొంచెం వేసుకోవచ్చు. ఓకే, సో గీతోటైనా చేసుకోవచ్చు అంట, లేదా ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా గ్రౌండ్నట్ ఆయిల్ అయినా ఇక మీ ఇష్టం అండి. ఓన్లీ ఆయిల్తో చేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం గీ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. సో బిర్యానీకి కావాల్సినవన్నీ మేము ఇక్కడ రెడీ చేసుకుని పెట్టుకున్నాం. కొన్ని ఆనియన్స్, టమాటోలు, జీడిపప్పు. అత్తయ్య ఏం చేస్తారంటే మసాలా స్పైసెస్ అన్ని కొంచెం తక్కువ వేస్తారు. అంటే మా పాప ఉంది, ఆ పాప కూడా తినాలి కదా అని. సో సాజీరా, సనాస్ పువ్వు ఒకటి, ఇవి యాలకులు, జీడిపప్పు, దాల్చిన చెక్క, కొన్ని బిర్యానీ ఆకు, ఇంకా లవంగాలు. అయితే మీకు కావాల్సిన స్పైసెస్ ఏమన్నా ఉంటే అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాము. సో వాటిని మనం ఇప్పుడు బిర్యానీ దాంట్లోకి యాడ్ చేసుకుందాం. కొంచెం ఈ లవంగాల్ని కొంచెం అట్లా క్రష్ చేసుకొని, అలా ఎక్కువ దంచకూడదు. ఎక్కువ దంచితే ఏమైందంటే దానిలో ఉన్న ఘాటంతా వచ్చేసి పిల్లలు తినడానికి వీలుగా లేకుండా ఉంటుంది అనమాట. ఇలా వేసుకోవాలి. సో ఫస్ట్ లవంగాలును యాలకులు కొంచెం అట్లా లైట్గా క్రష్ చేసుకునేసారు, వేసుకోవాలి. సో ప్రాన్స్ బిర్యానీ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, స్పైసెస్ అన్నీ వేసేసుకొని తర్వాత అది కొంచెం అవ్వాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. అవి కొంచెం వేగే వరకు అలా వేయించుకుంటూ ఉండాలి. అలా వేయాక ఉల్లిపాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. నెయ్యి స్మెల్ బాగా వస్తుందండి, వేగే కొన్ని స్మెల్ కూడా బాగా వస్తుంది. సో ప్రాన్స్ బిర్యానీ బయట ఎక్కడ తిన్నా నాకేంటంటే కొంచెం నీసు స్మెల్ లాగా వస్తుంది. సో ఈసారి ఇంట్లో చేసుకుని, ఇదే ఫస్ట్ టైం నేను చేసుకోవటం ఇంట్లో. సో ఈసారి మా ఇంట్లో ఎట్లా వస్తుందో చూడాలి. అల్లం పేస్ట్. సో మేము ఒక గ్లాస్ రైస్ కంటే అరసాల్ట్ అవుతుంది. అది అరసాల్ట్ అంటే గ్లాసు అరసాల్ట్ గ్లాస్ పావు ఉంటుంది. పావు కేజీకే వేస్తున్నాం అండి బిర్యానీ. దానికి మేము 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసారు అక్కడ. అది కూడా కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే స్మెల్ బాగుందండి. ఇప్పటికి బాగా వస్తుంది, స్మెల్ కూడా అదిరిపోయింది. తర్వాత పుదీనా. సో నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేస్తారు. ఇంకా బాయిల్ అవుతూనే ఉన్నాయండి, చూసారు కదా వాటర్ ఎన్ని ఊరాయి ఇప్పుడే. ఇంకా మూత పెడితే ఇంకా ఎక్కువ వాటర్ ఊరుతాయంట. సో అంత వాటర్ ఊరకుండా ఉండటానికి మూత పెట్టకుండా ఇట్లాగే బాయిల్ చేసుకుందాం అని చెప్పారు. తర్వాత జీడిపప్పులు, నెక్స్ట్ జీడిపప్పు కూడా యాడ్ చేస్తారు. అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. జీడిపప్పు ఫస్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి వేగేసరికి అవి కూడా బాగా బ్రౌన్ కలర్ బాగా వేగిపోతాయి. సో అవన్నీ వేగాక జీడిపప్పు యాడ్ చేసుకుంటే మనకి కొంచెం వాటితో పాటు ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వేగేంత వరకు ఉంటుంది మనకి ఛాన్స్. 1 స్పూను గరం మసాలా, అన్ని దినుసులతోటి ధనియాలు, జీలకర్ర,
సాజీరా కొంచెం లైట్గా దానిలో కూడా వేసుకున్నాను అన్నమాట. సో చూసారు కదండి, ఒక స్పూన్ గరం మసాలా వేసారు. గరం మసాలా అంటే నార్మల్గా మనం అందరం ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వీటితో చేస్తాం కదా. ఇక అది మన టేస్ట్ మనకు వేసే క్వాంటిటీని బట్టి ఉంటుందండి. సో లవంగాలు, దాల్చిన చెక్క సేమ్ క్వాంటిటీలో వేస్తే మనకు కొంచెం స్పైస్ లెవెల్ అనేది బాగా వచ్చి స్మెల్ కూడా తర్వాత టమాటా. సో నెక్స్ట్ టమాటాలు కూడా యాడ్ చేసేసారు. కాస్త రైస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్, గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేస్తానండి నేను. సో ఏ గ్లాస్కి అయితే మీరు రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుందంట. అత్తయ్య గారు ఆ గ్లాస్తో రైస్ వేసారు. సో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేస్తున్నారు. కొంచెం వేసుకోవచ్చు, గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా. సో మీకు కొంచెం సాఫ్ట్గా రావాలంటే ఆ రైస్ని కొంచెం ముందుగానే నానబెట్టుకోండి. అది ఎంత ఎక్కువ నానితే మనకు అంత సాఫ్ట్గా వస్తుంది బిర్యానీ. 1 అవర్ ముందు నానబెట్టుకుంటే ఇంకా స్మూత్గా ఉంటుంది రైస్. సో ఇట్లా రైస్ 1 అవర్ ముందు నానబెట్టుకుంటే ఇంకా స్మూత్గా వస్తుంది అంటండి. సో చూసారు కదా, మేము ఇక్కడ ఆల్రెడీ 1 గ్లాస్ రైస్ తీసుకొని నానబెట్టుకున్నాము. ఇప్పటికే 1 అవర్ అయింది. కళ్ళుప్పు అండి, నేను అంతా కళ్ళుప్పే వాడతానండి. ఇలా వాష్ చేసుకొని వేసుకుంటానండి. ఎందుకంటే ఈ ఉప్పులో ఇసుక ఉంటుందండి, తయారు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా చేస్తారండి. అందుకోసం కొంచెం కడిగి చేసుకుంటానండి. సో చూసారు కదండి, వాటర్ యాడ్ చేసాము. సో ఇవి కొంచెం మరిగేంత వరకు మనం మరిగించుకుని తర్వాత బియ్యం యాడ్ చేసుకుంటే అయిపోయారు కదండి. రొయ్యలు అన్నీ బాగా వాటర్ అంతా ఎగిరిపోయింది. సో అత్త ఏం చేస్తున్నారంటే కొన్ని రొయ్యలు బిర్యానీలో వేయడానికి పక్కా తీసి వాటిని ఆయిల్లో వేసేస్తున్నారు. అట్లా వేయించుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంట. బాగా మరిగాక సో బిర్యానీ ఇక్కడ అది అవుతూ ఉంటుందండి. ఉడికి మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అంట కొంచెం రైస్ అనేది కొంచెం ఉడకబట్టాక అప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందని చెప్తున్నారు. సో అవన్నీ అక్కడ అవుతూ ఉంటాయి. ఈలోపు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. ప్రాన్స్ కర్రీ. బ్రౌన్ నట్ ఆయిల్ ఎక్కువ నాన్ వెజ్కి అత్త ఏం చేస్తారంటే గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తారు. కొంచెం టేస్ట్ బాగుంటుందండి. చూసుకోండి, కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఏంటంటే ఈ ప్రాన్స్ కదండి, నీస్ కర్రీస్కి నేను ఆయిల్ ఎక్కువగా కొంచెం వేస్తానండి. మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా వేస్తానండి. లవంగాలండి ఎక్కువ, ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. నేను ఇది ఉల్లిపాయ, కొబ్బరి, కొంచెం ఒక యాలక్క, 2 లవంగాలండి. ఇది మెత్తగా చేసుకొని ఒక 4-5 జీడిపప్పులండి వేసానండి. గసగసాలు, ఇప్పుడు ఉల్లిపాయలు, గసగసాలు, జీడిపప్పు, గసగసాలు, యాలకులు, కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క. సో గ్రేవీ కోసం అండి. ఇన్ని ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తే తీపి రాదండి, ఎందుకంటే ఏం చేసేస్తాం కదా. పెద్దవి అయితే 2 అండి, చిన్నవి అయితే ఒక 4 ఉల్లిపాయలు వేసుకోవాలండి. టమాటా ఒక్కటండి, ఎక్కువ వేయనండి, తీపి వస్తుందేమోనండి. ఒక్క టమాటా, ఒక్క నిమిషం అండి అట్లా. సో 1 మినిట్ అలా మగ్గనివ్వాలి, అంతేనా? అంతే. ఇది కొంచెం ఇలా పచ్చివాసన పోయేలాగా కొంచెం అట్లా వేయించుకోవాలండి ఒక 1 మినిట్. సో ఇది పేస్ట్ వేసాక పచ్చివాసన పోయాక ఇంకా ప్రాన్ చేసేసుకుంటాం. దీంట్లో జీడిపప్పులు వేసాం కదండి, మసాలాలో కొంచెం అంటుకుంటుందండి, చూసుకుంటా తిప్పుకోవాలండి. ముందు కారం, ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు అండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ప్రాన్స్లో ఉప్పు వేసుకున్నామండి లైట్గా. దీనిలో కూడా కొంచెం ఉప్పు ఇలా వాష్ చేసుకొని వేసుకుంటున్నానండి.
సారీ ఈ గరం మసాలా ఇది ఈ కారం ఇదంతా ఇలా తిప్పుకొని ఒక్క నిమిషం అట్లా మొక్కను పట్టేదాకా మూత పెట్టుకోవాలండి. ఇదేనండి మనం ప్రాన్స్ బిర్యానీ ఇలా దగ్గరకు వచ్చింది చూడండి. వాటర్ అంతా కొంచెం దగ్గర వినిగిపోయి కొంచెం వాటర్ ఉండగా ఈ ప్రాన్స్ రొయ్యలు ఈ ప్రాన్స్ దీనిలో వేసుకోవాలండి. ఇలా బిర్యానీలో వేసేసుకోవాలి. కొంచెం తిప్పుకుంటండి ఆ టేస్ట్ కొంచెం రైస్లో కూడా వెళ్తుందండి. ఇలా సరి చేసుకొని కొంచెం గీ యాడ్ చేస్తున్నానండి. ఇలా తోటి ఇట్లా దమ్ము పెట్టేసేస్తున్నానండి. దమ్ము పెట్టారండి. అట్లా అరటాక్ మీద వాటర్ పోసి కొంచెం మూత పెట్టేసారు. ఇలా కర్రీలోకి వాటర్ మరీ ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా. ఇది కొంచెం దగ్గరకు రానిచ్చేసేస్తే మన కర్రీ అయిపోయినట్టండి. చూసారు కదండి, ఇలా చాలా థిక్గా చక్కగా గ్రేవీగా స్మెల్ కూడా బాగా వస్తుందండి. స్మెల్ చూస్తేనే నోరు ఊరుతుంది అసలు. సో ఇది బాగా వాటర్ అన్నీ కొంచెం ఎగిరే వరకు ఇట్లాగే పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో కొంచెం మగ్గించుకోండి. బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. మ్యాక్సిమం అయిపోయింది. ఇట్లా పైన కొత్తిమీర వేసేసుకొని ఇంకంతేనండి, ప్రాన్స్ బిర్యానీ రెడీ. దీనిలో పెరుగు చట్నీ కానీ ప్రాన్స్ కర్రీ కానీ వేసుకొని ఎంజాయ్ చేయటమేనండి. అంతా చాలా బాగుందండి. టేస్ట్ కూడా బాగా వచ్చిందండి. ఇంకా చాలండి. ఇలా కొంచెం గ్రేవీగా ఉంటే కలుపుకోవటానికి బాగుండిద్దండి. కొంచెం ధనియాల పొడి అండి. దీనిలో ధనియాలు, లవంగాలు, వెల్లుల్లిపాయ అండి. కొంచెం ఎక్కువ వేయనండి, లైట్గా కొత్తిమీర అండి. సో మా ఇంట్లో ఎక్కువ ధనియాల పొడే వాడతారండి గరం మసాలా కన్నా. ఆ ధనియాల పొడిలో ఎక్కువ ధనియాలు, ఒక 2-3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఇంకా ఒక 2-3 గబ్బాలు ఎల్లుల్లిపాయలు వేసి బాగా పేస్ట్ చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఘాటు లేకుండా తినటానికి కమ్మగా ఉంటుందండి. సో ఫైనల్గా రొయ్యల బిర్యానీ, రొయ్యల కర్రీ 2 రెడీ అయిపోయాయండి. సో మనం ఇవన్నీ టేస్ట్ చేసి చెప్దాం ఎట్లా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలా సండేకి మేము చేసుకున్న ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. సో రొయ్యల బిర్యానీ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. చాలా స్మూత్గా వచ్చింది. అంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత స్మూత్గా అంటుకోకుండా వస్తుందండి. నెక్స్ట్ ప్రాన్స్ కర్రీ. సో ఎంత బిర్యానీ తిన్నా లాస్ట్లో కొంచెం వైట్ రైస్తో తినకపోతే మనకి తిన్నట్టు ఉండదు కదా. సో కొంచెం వైట్ రైస్, పెరుగు చట్నీ, లెమన్స్ అండ్ ఆనియన్స్. ఇవ్వండి మా సండే స్పెషల్స్. ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. సో కొంచెం బిర్యానీ, కర్రీ. బిర్యానీలోకి ఉత్త బిర్యానీ తింటారండి, కానీ గ్రేవీ కలుపుకోవడానికి లేకపోతే మాత్రం అస్సలు నాకైతే తినబుద్ధి అవ్వదు. ఉల్లిపాయ అది మా హస్బెండ్కి చూపిస్తున్నాండి ఫస్ట్ టేస్ట్ చేయమని ఎట్లా ఉందో. స్మెల్ ట్రై చేసాం కదా రొయ్యల బిర్యానీ. ఎలా ఉంది రొయ్యల బిర్యానీ? స్మెల్ ఏమైనా వస్తుందా? నీ స్మెల్? అదేం లేదు, టెక్స్చర్ అంతా బాగుంది, నీట్గా ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయి కరెక్ట్గా ఉంది, మసాలా కూడా. అయితే ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10, 9? సరే. సో ఇదండి ఈరోజు మా సండే స్పెషల్స్. మీరు కూడా ఇవన్నీ ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పండి. మా లక్కీ కిచెన్స్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్.